తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీతో పాటు 420కి పైగా హామీలను మేనిఫెస్టోలో పేర్కొంది. ఇందులో భాగంగా 6 గ్యారంటీలను క్రమంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలులకే ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలవుతున్నాయి. ఇక 6 గ్యారంటీల్లో ప్రధానమైనది రైతు రుణమాఫీ. ఎన్నికల సమయంలో రైతులకు సంబంధించి పంట రుణాలు 2 లక్షల రూపాయలు వరకు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే లోక్సభ ఎన్నికలు రావడంతో రుణమాఫీ ప్రక్రియ వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల సమయంలో పంట రుణాలు మాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్రావు ప్రకటించారు. దీనిని ఛాలెంజ్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో దీనినే ప్రధానంగా ప్రచారం చేశారు. ఎన్నికలు ముగియగానే రుణమాఫీ ప్రక్రియపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. 3 విడతల్లో రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. మొదటి విడతగా ₹1,00,000 లోపు రుణాలు, రెండో విడతలో 1,50,000 రూపాయలు రుణాలు, మూడో విడతలో 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించారు. మొదటి విడత రుణమాఫీ పూర్తి. మొదటి విడత రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి జూలై 18న చేశారు. ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో సుమారు ₹6,000 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ అయిన రైతులు కొత్త రుణాలు తీసుకోవచ్చని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బ్యాంకర్లు కూడా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అవసరమైన రైతులకు కొత్త రుణాలు ఇస్తామని చెబుతున్నారు. రేపటి నుంచి రెండో విడత. ఇక రెండో విడత రుణమాఫీలో భాగంగా జూలై 30న మంగళవారం 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు రుణాలు మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్ కర్నూల్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండో విడత రుణమాఫీ ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా మంగళవారం జూలై 30న మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ ప్రక్రియలో భాగంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. రుణమాఫీపై ప్రత్యేక సమావేశం. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన తర్వాత నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలోని కలెక్టరేట్లలో రుణమాఫీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లతో పాటు ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులు, అర్హులైన కొంతమంది రైతులు పాల్గొంటారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని విన్న అనంతరం ఉమ్మడి జిల్లాలోని 3 జిల్లాలకు చెందిన కలెక్టర్లు రెండో విడత రుణమాఫీ సంబరాలను రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. కొత్త వార్తలు మరియు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి.